జిఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని జిఎస్టీ తీసుకొచ్చారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ తోటి ఎన్ని కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్లో ఉన్నవాడు గ్రామీణ ప్రాంతంలో కూలి పని చేసుకున్నవాడు ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటే 18% జిఎస్టీ కట్టాలి. హైదరాబాద్లో రెస్టారెంట్కి వెళ్ళి తినేవాడు 18% జిఎస్టీ కట్టాలి. ఏది సాఫ్ట్వేర్ ఇంజనీరు 2 లక్షల జీతం తెచ్చుకునేవాడు గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్న 500 సంపాదించుకునేవాడు కూడా 18% జిఎస్టీ కట్టాలి. నువ్వు వన్ నేషన్ వన్ ట్యాక్స్ తెస్తే ఈ కష్టాలు ఉన్నాయి. పేదవాడి మీద భారం పడిపోయింది. విజన్ 2020, విజన్ 2047 అని విజన్లు పెట్టుకుంటూ వచ్చారు. ఈ విజన్లో 2 మాత్రం చేయట్లేదు. పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన, ఈ 2 చేయలేకపోతున్నారు. టెక్నాలజీ పెంచి ఆ పొలిటీషియన్స్ అకౌంట్లో వేసుకున్నారు. లోకేష్ గారు ఒకటి అన్నారు, చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అంటే ఎక్కిరించారు, చూడండి ఎంత టెక్నాలజీ మీరు పెంచారా? పొలిటీషియన్స్ టెక్నాలజీ పెంచడానికి సెల్ ఫోన్ కంపెనీలు ఉన్నాయి, సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఎక్కడెక్కడ రీసెర్చ్ చేసి, లేదా భారతదేశంలో ఎక్కడో ఫ్యాక్టరీలో రీసెర్చ్ చేసి కొత్త సెల్ ఫోన్లు కొత్త మోడళ్ళు కొనుక్కొచ్చి వాళ్ళు రన్ చేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు తప్పి మీ పొలిటీషియన్స్ రోల్ ఏంది దాంట్లో? టెక్నాలజీ డెవలప్మెంట్లో గవర్నమెంట్ రోల్ ఏంటంటే పేదరిక నిర్మూలన చేసాయి, పేదవాడిని అప్లిఫ్ట్ చేయాలి, బడుగు బలహీన వర్గాలను అప్లిఫ్ట్ చేయాలి, నిరుద్యోగ నిర్మూలన చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. ఇవన్నీ చేయాలి. కానీ టెక్నాలజీ ఆటోమేటిక్గా పెరిగేటువంటి టెక్నాలజీని, ఆటోమేటిక్గా అప్డేషన్ వచ్చేటువంటి టెక్నాలజీని మీ అకౌంట్లో వేసుకుంటే లాభం లేదు. అది